వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. స్టాక్ మార్కెట్ గురించి ఇప్పటికీ కూడా చాలా మందికి అవగాహన లేదు. అండ్ అందులో స్టాక్ మార్కెట్‌లో చాలా మంది పెట్టుబడి పెడితే కొంతమందే బాగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకు? అసలు స్టాక్ మార్కెట్‌లో ఎక్కడ రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దు? అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు బొనిగెల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అమ్మా ఉదయ. సార్ నిజంగానే గదా! స్టాక్ మార్కెట్‌లో చాలా మంది పెట్టుబడి పెడతారు. కానీ కొంతమందే బాగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకని? అంటే నిజంగానే దీంట్లో రిస్క్ ఉందని అంటారు గదా! సో, రిస్క్ ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవద్దు? కరెక్ట్ అమ్మా. నువ్వన్నది మార్కెట్‌లో అందరూ సక్సెస్ గారు. కొంతమంది సక్సెస్ అవుతారు. అయితే మనం ఇక్కడ ప్రజలకు చెప్పేదేమిటంటే, రిస్క్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవద్దంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ కంటే కూడా నేను ప్రజలకు చెప్పేదేమిటంటే అమ్మా, ఎక్కడైతే డబ్బు మొత్తం పోతుందో అలాంటి రిస్క్ తీసుకోవద్దు. హ్మ్. మీరు కష్టపడి ఒక 20,00,000 సంపాదించారు. ఆహ్, స్ క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేసి కావచ్చు, సేవింగ్స్ చేసి కావచ్చు, చిట్టీలు వేసి కావచ్చు, ఏదో విధంగా ఒక 10,00,000, 20,00,000 వాటెవర్ అమౌంట్ ఇట్ మే బి. విచ్ ఎవర్ అమౌంట్ ఇట్ మే బి 5,00,000 హ్మ్. కావచ్చు. ఇన్వెస్ట్ పెట్టారు ఎక్కడ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. హ్మ్. ఎక్కడైతే మొత్తం డబ్బు ఎరోడ్ అవుతుందో, పోతుందో హ్మ్. అలాంటి వాడి జోలికెళ్ళొద్దు అంటున్నాం మనం. హ్మ్. ఓకే. యూత్‌ని గాని, మధ్యతరగతి ప్రజలను గాని మనం ఎడ్యుకేట్ చేసేదేమిటంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎస్పెషల్లీ క్రిప్టో. హ్మ్. క్రిప్టో ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో రెగ్యులేటెడ్. హ్మ్. అక్కడ వాళ్ళకి తెలుసు ఏ యాప్ కరెక్ట్, ఏది కాదు అని. రెగ్యులేటెడ్. మన దేశంలో అన్‌రెగ్యులేటెడ్. మన సెంట్రల్ గవర్నమెంటే ఏమంటుందంటే, హ్మ్. మేము క్రిప్టోని నియంత్రించలేము. హ్మ్. మీకు లాభాలొస్తే 30% టాక్స్ తీసుకుంటాం. నష్టాలొచ్చి వాళ్ళు మోసం చేస్తే మాకు సంబంధం లేదంటున్నారు. హుహుహు. సెంట్రల్ గవర్నమెంటే అలా అన్న తర్వాత మీరెందుకు ఇన్వెస్ట్ చేయాలి? నాకు అవును. కొన్ని కాల్స్ వచ్చినాయమ్మా. హ్మ్. అయితే క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయొద్దంటారు మీరు. అన్‌రెగ్యులేటెడ్ మన దేశంలో. హ్మ్. మన దేశంలో అన్‌రెగ్యులేటెడ్. అదే. వద్దు. అవును. అంటే ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఏది హ్మ్. కరెక్టు, ఏది తప్పు. తర్వాత ఇక్కడ ఆఫీస్ ఉండదు. హ్మ్. మీరెవరిని సంప్రదించాలి? ఇప్పుడు నాకు అవును. తెలిసిన ఒక టీచరు 30,00,000 పెట్టాడు. ఏదో అన్‌నోన్ లింక్ వస్తే ఎవరో ఫారినర్ మాట్లాడాడు, పెట్టారు. కొన్ని రోజుల తర్వాత మొత్తం ఎవరినడుగుతాడు? నాకు సంబంధం లేదు నాకు అంటున్నాడు. ఏం చేస్తాడు? అదొద్దు. హ్మ్. రెండోది ఏమిటి? స్టాక్ మార్కెట్‌లో లాభాలొస్తాయి. మంచి కంపెనీస్‌లో పెడితేనే అందరికి తెలుసు. హ్మ్. ఈ క్రమంలో అవేర్‌నెస్ వచ్చిన తర్వాత కోవిడ్ తర్వాత అన్‌నోన్ పర్సన్స్ ఇప్పుడు మీకు ఫస్ట్ కంపెనీస్‌లో ఓనర్‌షిప్ కావాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. హ్మ్. అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా మీరు స్టాక్స్ కొనుక్కోవాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఎప్పుడైతే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటారో ఎలా తెలుస్తుందో తెలీదు. మీకు గుజరాత్ నుంచి గాని, రాజస్థాన్ నుంచి గాని, అటు నార్త్ సైడ్ నుంచి గాని కొన్ని సందర్భాల్లో సౌత్ గూడా అంటే హ్మ్. బెంగుళూరు నుంచి గూడా వస్తున్నాయి కాల్స్. హ్మ్. కాలొస్తుంది మీకు. మీరు హ్మ్. ట్రేడింగ్ చేస్తున్నారా అని. హ్మ్. వచ్చి మీకు ఎవ్రీ డే మీకు లాభాలు వస్తాయి. హ్మ్. మేము చెప్పినట్టు చేయండి. మేము సలహాలు ఇస్తాం. మాకేం వద్దు అది ఇది అని చెప్తారు. హ్మ్. లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. హ్మ్. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఒక 50-100 మంది ఉంటారు. హ్మ్. వాళ్ళే. హ్మ్. ఒకడేం చెప్తాడంటే నాకు లక్షకి 20% వచ్చింది, 50% వచ్చిందని ఒకడు పోస్ట్ పెడతాడు. హ్మ్. దాన్ని చూసి మనం ఫస్ట్ రెస్పాండ్ కాము. అట్లా వాళ్ళ 10 మంది నాకింతొచ్చింది, నాకింతొచ్చింది, నాకింతొచ్చిందని ప్రో పెడుతూ ఉంటారు. హ్మ్. కొన్ని సార్లు ఏమవుతుందంటే మనకు కూడా ఆశ పుడుతుంది. హ్మ్. ఆశ పుట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? చిన్నగా వాడు చెప్పిన యాప్ ద్వారా డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటాం. హ్మ్. ఫస్ట్ మనం కొంచెమే పెడతాం. మనలాంటి వాళ్ళం. హ్మ్. నిజమేనా ఇదని. పెడితే ఒక 10,000 పెడితే 3 రెట్లు వచ్చినట్టుగా 40,000, హ్మ్. 1,00,000 పెడితే 2, 3 రెట్లు వచ్చినట్టుగా చూపిస్తారు. హ్మ్. చూపించిన తర్వాత మనకేం డౌట్ వస్తుందంటే వాడు వెనక్కొస్తాయా రావా అని డౌట్ వస్తుంది. మనం వెనక్కి కొడితే ఫస్ట్ ఇస్తాడు. హ్మ్. ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుద్ది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్. ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద మొత్తంలో పెట్టించిన తర్వాత అవి కూడా ఒక 20,00,000, 30,00,000 పెట్టిన తర్వాత ₹1,00,00,000 ఏంటిదో చూపిస్తున్నారు. హ్మ్. నిత్యం ఇవన్నీ పేపర్‌లో వచ్చాయి. హ్మ్. ₹1,00,00,000 వచ్చినట్టుగా చూపించిన తర్వాత అప్పుడు వెనక్కి డబ్బు తీసుకోవడానికి కొడితే రావు. రావు. రాకపోతే వాడికి ఫోన్ చేస్తే ఎవడైనా వాట్సాప్‌లో మనం జాయిన్ చేసి వాడికి చేస్తే వాడేమంటాడు? మీకు టాక్స్ పడుతుంది. ఇంత టాక్స్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ హ్మ్. ఇంకొక 10,00,000 కట్టండి అంటాడు. హ్మ్. తెలియక అది కూడా కడుతున్నారు. హ్మ్. కట్టిన తర్వాత మళ్ళీ కొడితే మళ్ళీ రావట్లేదు. మళ్ళీ హ్మ్. ఇంకోటి చెప్తాడు. హ్మ్. అప్పుడు వీళ్ళకి మోసపోయారని అర్థమై హ్మ్. సైబర్
పోలీసుల్ని ఆశ్రయించడం, పోలీసులు ఆశ్రయించడం. హ్మ్. అప్పటికి నిండా మునిగిపోతున్నారు. సో, ఇలాంటివి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ భారతదేశంలో మిక్కిలి జరుగుతున్నాయి. హ్మ్. ప్రజలు మనం ఏం చెప్తున్నాం, అన్నోన్ లింక్స్ ద్వారా, అన్నోన్ పర్సన్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. హ్మ్. ఇప్పుడు మమ్మల్ని కూడా సెబీ ఏముంటుంది, నా పేరు నేనేంటి, నా డిజిగ్నేషన్ ఏమిటి, హ్మ్. డిజిగ్నేషన్, నా కోడ్ ఏమిటి, నా ఏఆర్ఎన్ నెంబర్, యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మ్యూచువల్ ఫండ్స్ నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, హ్మ్. పిఎంఎస్లో నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, మీరు గూగుల్‌లో చెక్ చేసి, హ్మ్. అయినా కానీ మీరు ఆఫీస్‌కి వచ్చి ఏ మ్యూచువల్ ఫండ్స్ నేను ఇస్తున్నానో ఆ మ్యూచువల్ ఫండ్ నాతో పాటు వచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి. హ్మ్. ఏ పిఎంఎస్ ఇస్తున్నానో నాతో పాటు వచ్చి చేసుకోండి. అంటే ఇది డబ్బమ్మా, కష్టార్జితం. కష్టార్జితాన్ని తెలియని వ్యక్తుల ద్వారా మీరు మోసపోకండి. హ్మ్. సో, ఇది చెప్తున్నాను నేను. హ్మ్. మూడోది ఏం చెప్తున్నా అంటే, ఎస్పెషల్లీ మూడోది పాంజీ స్కీమ్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. పాంజీ పాంజీ స్కీమ్స్. స్కీమ్స్ అంటే ఏమిటంటే, ఎక్కువ వడ్డీ ఇస్తాను. హ్మ్. మీరు 10,00,000 పెడితే లక్షకి 4,000 ఇస్తాను, 5,000 ఇస్తాను, 7,000 ఇస్తాను. ఎక్కడి హ్మ్. నుంచి ఇస్తాడు? స్టాక్ మార్కెట్‌లో 12% చెప్పాలంటే 12% అంటే రూపాయి వడ్డీ రావాలంటే మనం గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. మార్కెట్స్‌లో ఎవ్రీ ఇయర్ లాభాలుండవు. కొన్ని హ్మ్. సందర్భాల్లో నష్టాలుంటాయి. ఎక్కడి నుంచి ఇస్తాడు వాడు ఎవ్రీ మంత్ 4% అంటే హ్మ్. 48% ఎక్కడి నుంచి ఇస్తాడు? హ్మ్. జస్ట్ మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, మీ డబ్బుల్లో నుంచి ఒక 4, 5 నెలలు ఇస్తాడు. హ్మ్. మీ నమ్మకం చూరుకొని మీ ద్వారా ఇంకెక్కువ పెట్టిస్తాడు. 10 మందిని పెట్టిస్తాడు. మీకు కమిషన్ ఇస్తాడు. పాంజీ స్కీమ్స్‌లో వందల కోట్లు, వేల కోట్లు ఫ్రాడ్ చేస్తున్నారు. హ్మ్. ఇవొద్దు. బెట్టింగ్ యాప్స్ వద్దు. హ్మ్. బెట్టింగ్ యాప్స్. ఓకేమా. హ్మ్. బెట్టింగ్ యాప్స్, రమ్మీలు అస్సలు. హ్మ్. ఇలాంటివి వద్దు. హ్మ్. ప్రజలకు మనం చెప్పేది. మళ్ళీ ఇంకా చెప్పేది ఏమిటంటే, స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా! హ్మ్. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అని ఉంటుంది. హ్మ్. ట్రేడింగ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే. ఫ్యూచర్స్ ఏమిటంటే అది కాంట్రాక్ట్స్. అంటే నిఫ్టీ, నేను ఇందాక టాప్ 50 కంపెనీస్ హ్మ్. ఏమవుతుంది? పెరుగుతుందా? తగ్గుతుందా ఈ నెల? హ్మ్. నెక్స్ట్ మంత్ ఏమవుతుంది? అది కాంట్రాక్ట్. హ్మ్. అది ఒక పర్పస్‌లో పెట్టారు సెబీ. హ్మ్. హెడ్జింగ్ కోసం అని పెట్టారు. హెడ్జింగ్ అంటే ఏమిటంటే, మీకు ఒక డీసెంట్ పోర్ట్‌ఫోలియో ఉంది. హ్మ్. కొన్ని కంపెనీ స్టాక్స్ ఉన్నాయి. అవి హ్మ్. పడుతున్నాయనుకోండి, హ్మ్. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఆపోజిట్‌లో కాంట్రాక్ట్ తీసుకోవాలి మీరు. అట్లా ప్రొటెక్ట్ ఫ్యూచర్స్‌లో ఏమిటంటే, పెద్ద మొత్తంలో డబ్బొస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు పోతుంది. హ్మ్. ఆప్షన్స్‌లో కూడా అంతే. ఆప్షన్ సెల్లింగ్‌లో హ్యూజ్ లాసెస్ వస్తే లిమిటెడ్ ప్రీమియం వస్తుంది. ఆప్షన్స్ బయ్యింగ్‌లో లిమిటెడ్ ప్రీమియం పోతుంది. ఎక్కువ లాభం వస్తుందని బయ్యింగ్ తీసుకుంటారు ఎక్కువ మంది మన యొక్క హ్మ్. ట్రేడర్స్ ఓకే. ఆప్షన్స్‌లో. హ్మ్. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే ఈళ్ళని ట్రేడర్స్ అంటారు. ట్రేడింగ్‌లో ఏంటంటే కాంట్రాక్ట్స్. మీకు స్టాక్స్ ఏమి ఉండవు. హ్మ్. స్టాక్స్ రావు హ్మ్. హోల్డింగ్స్ కింద. హ్మ్. సో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో 100కి 92 మందికి డబ్బు పోతుంది. ఇక్కడ కూడా మీకు మొత్తం ఎక్కడైతే మొత్తం డబ్బు పోతుందో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అంటే హ్మ్. ట్రేడింగ్‌కి కూడా దూరంగా ఉంటే మంచిది. ఓకే. ఒకవేళ మీరంతా ట్రేడింగ్ చేయాలన్నప్పుడు మీకు ఒక రూ. 1,00,00,000 పోర్ట్‌ఫోలియో ఉంటే 2, 3 లక్షలతో చేయండి. ఒక రూ. హ్మ్. 1,00,000 ఉందనుకోండి 2, 3 వేలతో చేయండి. హ్మ్. కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. ఇక్కడితో ఆగరు మీరు. హ్మ్. సో, ట్రేడింగ్‌లో ఏమిటంటే ఒక హేతుబద్ధత ఉండదు. హ్మ్. ఖచ్చితంగా పెరుగుతుందా, మార్కెట్ తగ్గుతుందా ఎవరు చెప్పలేరు. అవును. మనం ఏమనుకుంటామంటే మనం కొన్ని పారామీటర్స్ మనం అంచనా వేసి పెరుగుతుందనుకుంటాం. హ్మ్. సో, ట్రేడింగ్ కూడా వద్దంటున్నా. ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. ఇన్వెస్ట్‌మెంట్‌లో ఖచ్చితంగా పెరుగుతుంది. హ్మ్. దీర్ఘకాలంలో. అంటే ఏ దేశంలో అయినా దీర్ఘకాలంలో ఎకానమీ బావుంటే దేశం ముందుకెళ్తుంటే కంపెనీస్ ముందుకెళ్తాయి. హ్మ్. జీడీపీ బావుందంటే జీడీపీలో కంపెనీస్ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ కూడా జీడీపీలో ఉంటుంది. సో, మన జీడీపీ 6.5% వెళ్తుంది. అంటే అర్థం ఏమిటంటే మన యొక్క కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్, గూడ్స్, మన సర్వీసెస్ డెవలప్ అవుతున్నాయి. హ్మ్. జీడీపీ 6.5తో గ్రో అవుతుంది. మనది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. హ్మ్. నెక్స్ట్ 25 ఇయర్స్‌లో వికసిత్ భారత్. అంటే మనము చైనా మీద గాని, అమెరికా మీద గాని ఎక్కడ డిపెండ్ అవ్వకుండా మనంతట మనమే స్వయం సమృద్ధిగా డెవలప్ అయ్యేంత దేశం మనది. మనకి మిక్కిలి అనుకూలమైన అంశం ఏంటంటే యూత్. హ్మ్. యూత్ పాపులేషన్ హ్మ్. 140 క్రోర్ పాపులేషన్ కన్జంప్షన్. యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏమిటంటే ఇప్పుడు మీలాంటి యూత్ ఉన్నారనమ్మా. నెక్స్ట్ 25 ఇయర్స్ మీరు ఉద్యోగం చేస్తారు. అంటే అర్థం ఏంటి? డిపెండెన్స్ తక్కువ. మీరు హ్మ్. ఇండిపెండెంట్ పీపుల్. హ్మ్. యూత్ పాపులేషన్ 60-65% ఉంది మన దగ్గర. హ్మ్. ఓకే. డిపెండెన్స్ తక్కువ. అంటే ఎకానమీ ముందుకెళ్తది. పర్ హ్మ్. క్యాపిటల్ ఇన్‌కమ్ పెరుగుతది.
సో మనం ఏమంటున్నామంటే మొత్తం పోయే దగ్గర డబ్బులు పెట్టొద్దు. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌లో మొత్తం డబ్బులు పోదు. ఎక్కడ పోదు? మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా చిన్న స్టాక్ ఒకటో, రెండో స్టాక్స్ తీసుకుంటే చిన్న స్టాక్స్ జీరో అయిపోతాయి. పెన్నీ హ్మ్. స్టాక్స్ అంటారు. హ్మ్. 5,000 కంపెనీస్ మన స్టాక్ మార్కెట్‌లో ఉంటే, మనం ఎప్పుడు చెప్పినా టాప్ 500 కంపెనీస్ గురించే చెప్తున్నాం మార్కెట్స్ అన్ని. హ్మ్. బియాండ్ 500 కంపెనీస్ అన్ని చిన్న స్టాక్స్. హ్మ్. అంటే 1000 స్టాక్స్ వరకు పర్వాలేదు. బియాండ్ ఓకే. 1000 స్టాక్స్ వరకు ఏంటంటే అవి లిక్విడిటీ ఉండదు. అంటే హ్మ్. పెరిగిన తర్వాత కొనేవాడు ఉండడు. ఓకే. కొన్ని కారణాల వల్ల ఏదో వాళ్ళ ఓకే. ప్రమోటర్స్ వాళ్ళు కొంటూ ఉంటారు. హ్మ్. పెరుగుతది. పెరిగిన తర్వాత మీకు కొనేవాడు హ్మ్. లిక్విడిటీ లేకపోతే మళ్ళీ లోయర్ సర్క్యూట్ పడిపోతూ ఉంటాయి. హ్మ్. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఎక్కడ రిస్క్ తీసుకోవాలంటే క్యాపిటల్ మార్కెట్స్‌లో రిస్క్ తీసుకోండి. కానీ ఎక్కడ ఓకే. తీసుకోవాలంటే ఇండెక్స్ ఫండ్స్‌లో తీసుకోవచ్చు. హుహు. ఈటీఎఫ్‌లో తీసుకోవచ్చు. హ్మ్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డైవర్సిఫైడ్ అంటే అన్ని రంగాల్లో పెట్టేది. ఒక రంగం కాదు. హ్మ్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో తీసుకోవచ్చు. హ్మ్. బ్లూ చిప్ స్టాక్స్‌తో ఒక పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకొని తీసుకోవచ్చు. పీఎంఎస్‌లో తీసుకోవచ్చు. హ్మ్. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. హ్మ్. లేదంటే సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ అయితే ఈఐఎఫ్‌లో తీసుకోవచ్చు. హ్మ్. ఎక్కడ తీసుకోకూడదంటే ట్రేడింగ్ తీసుకోవద్దు, క్రిప్టో తీసుకోవద్దు, బెట్టింగ్ యాప్స్ తీసుకోవద్దు. హ్మ్. తర్వాత ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ స్కీమ్స్ రియల్ ఎస్టేట్‌లో హ్మ్. రెరా అప్రూవల్ లేనిది, ఎల్‌పీ అప్రూవల్ లేనిది హ్మ్. ఎంతోమంది ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా లాంటివి ఎన్నో సంస్థల్లో మీరు రెరా లేకుండా కట్టి లక్షలు, 50,00,000, రూ. 1,00,000, 80,00,000 అంటే ఒక తరం వెనక్కెళ్ళిపోతుంది. హ్మ్. ఇట్లాంటి చోట మీరు దూరంగా ఉండండి. ఓకే. ఎక్కడ తీసుకోమంటున్నామంటే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఇలాంటి చోట్ల రిస్క్ తీసుకుంటే షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది. 2-3 ఇయర్స్. ఓకే. మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంటే మీకు డీసెంట్ రిటర్న్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. హుహు. సో ప్రజలు ఈ యొక్క గ్యాప్‌ని హ్మ్. ఎక్కడైతే డబ్బు మొత్తం పోతుందో అలాంటి వాటికి దూరంగా ఉండి, హ్మ్. ఇక్కడ తగ్గుతుంది కానీ డబ్బు మొత్తం పోదు. కానీ లాంగ్ పీరియడ్‌లో డీసెంట్ రిటర్న్ వస్తుంది. హ్మ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ధనవంతులవుతారు. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. రైట్. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మహోదయ. హుహు.